ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, నారా లోకేష్ల గురించి అసభ్యంగా కమెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారంటూ పోసాని కృష్ణమురళిపై 5 నెలల క్రితం గుంటూరు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి. వీటి ప్రకారం పోసానిని కొన్ని రోజుల క్రితం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి ఆయనకు బెయిల్ వచ్చిందని, ఈ రోజు విడుదలవుతారని వార్తలు వచ్చాయి. కానీ అది కాస్త వాయిదా పడింది. సిఐడి అధికారులు గుంటూరు కోర్టులో పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఏపీ సిఐడి అధికారులు ఇచ్చిన పీటీ వారెంట్ ను అనుమతించింది కోర్టు. దీంతో పోసానిని గుంటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో గుంటూరు మెజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది. తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణమని వేడుకున్నట్టు సమాచారం. తన మీద ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని పోసాని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం బాగాలేదని, 2 ఆపరేషన్లు జరిగాయని, ఇప్పుడు చాలా బాధపడుతున్నానని ఆయన మెజిస్ట్రేట్ కు తెలిపారు. తప్పు చేస్తే నరికేయండి, కానీ ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని పోసాని వేడుకున్నారని చెబుతున్నారు. వ్యక్తిగత కోపంతో తనపై కేసులు పెట్టారని ఆయన జడ్జి ముందు వాపోయారు.